నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కవిత. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లెలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతలు పాపిరెడ్డిపల్లెలో చేసిన దౌర్జన్య కాండను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు. లింగమయ్య హత్యతో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు ఆయన. చంద్రబాబుకు బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే తనయుడు రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్య హత్య కేసు నిందితులపై ఎందుకు కేసులు పెట్టలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసులకు శిక్ష తప్పదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఓడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతను కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన పోలీసు భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో ఆ జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకువెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్య వైఖరి మరోసారి తేటతెల్ల అయ్యిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా కనీస భద్రతను కల్పించకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోనున్నట్లుగా కనిపించలేదు. ఏపీలో రోజురోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి మండిపడ్డారు. హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ రామగిరి వెళ్తే సరైన భద్రత కల్పించలేదన్నారు. భద్రత సరిగా లేకపోవడంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయిందన్నారు. 2 రోజుల క్రితమే వైఎస్ జగన్ పర్యటనపై సమాచారం ఇచ్చినా పోలీసులు కనీస భద్రతను కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. హత్యకు గురైనటువంటి బాధితుల కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో
ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరుతెన్నులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. సింగపూర్లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్లో రివర్ వ్యాలీ షాప్ హౌస్లో ఇవాళ ఉదయం 9:45 ఈ ఘటన జరిగింది. బిల్డింగ్లో చిన్నారులకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. చికిత్స పొందుతూ అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లుగా సింగపూర్ మీడియా కథనాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయ్యారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ జగన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్లగా అక్కడ జరిగిన ప్రమాదంలో తన కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలైనట్లుగా తెలిపారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందన్నారు. మొదట అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్నా, ఆ తర్వాత దాని తీవ్రత తెలిసిందన్నారు. తన పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగటం బాధాకరమన్నారు. తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు చెప్పారు. ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు, లంగ్స్లోకి. ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించడం శుభ పరిణామమని తెలిపారు ఆయన. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. కేసీఆర్ పతనానికి 9 ఏళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పతనానికి కేవలం 9 నెలలే పట్టిందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్లని మండిపడ్డారు ఆయన. రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమాన్ వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టింది. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే
రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్. త్వరలో భారీ భూ కుంభకోణం బయట పెడతానని హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాలు కాదు, దాని వెనుక 1000 ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపించారు. భూ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని తెలిపారు. 2 పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందన్నారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. హెచ్సీయూ విషయంలో ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందన్నారు కేటీఆర్. రాజకీయాల్లో భయాలు ఉండవని, పట్టుదల ఒక్కటే ఉంటుందన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజల పక్షాన ఉండటమే రాజకీయ పార్టీల విధి అని, 5 ఏళ్లలో వైఎస్ జగన్ అదే చేశారన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలు క్షీణిస్తున్నాయని, చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు తీర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు బొత్స. రాజకీయాల్లో భయాలు ఉండవు, రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే, రాజకీయాల్లో ఉండేది ఆలోచన ఒక్కటే. ఎందుకంటే మనందరం కూడా బాధ్యం మనం ప్రజలకి. రాజకీయ పార్టీ విధానం, రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో, ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీ తాలూకు సిద్ధాంతం. గత 5 సంవత్సరాల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేస్తే చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పేదల సంజీవని అయిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకే నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అలాంటిది వైద్యాన్ని కూడా మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇవాళ దీంట్లో ఏమిటి కుట్ర? ఎందుకు నెట్వర్క్ హాస్పిటల్స్ మీరు ఇప్పటికీ కూడా డబ్బులు చెల్లించడానికి వెనకాడుతున్నారు? మీకు అసలు నిజంగా ఆరోగ్యశ్రీ నడపాలనుందా, లేకపోతే ఆరోగ్యశ్రీ మూసివేయాలనుందా? ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వానికి ఇవాళ 500 కోట్లు 600 కోట్లు చెల్లించే కార్యక్రమం చేస్తున్నారు. కాకాణిని అరెస్టు చేయాలి, అక్రమంగా నిర్బంధించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకే కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. సో అందరికీ తెలుసు, గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే, ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుందే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. పాలన చేత కాకపోతే సీఎం చంద్రబాబును ఇంట్లో కూర్చోమని చెప్పాలని నర్సరావుపేటకు చెందిన టీడీపీ నాయకుడు షాడో ఎమ్మెల్యే వాసిరెడ్డి రవి మరో తెలుగుదేశం నేతతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రకాష్ నగర్లో ఉన్న తన ఇంటి ముందు మురుగు నిలిచి దుర్వాసన వస్తోందంటూ టీడీపీ నాయకుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి రవికి ఫోన్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు బూతు పురాణం అందుకున్నారు. ఇంటి ముందు మన మాస్టర్ పుల్లారు గారు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదంట. ఆ కాలువ పొంగి మా ఇంటి ముందు కూడా మున్సిపాలిటీ నీళ్లు వస్తున్నాయి చండాలంగా. నా సొంత ఇల్లు ఇక్కడే ప్రకాశ్ నగర్ లో. నేను ఇలా పొద్దున ఇంటికి వచ్చి చూస్తే నీ మురుగు బాస్తుంటే పక్కన పుల్లారా గారిని అడిగా, ఏందండి ఇది అన్న. నేను వాసిరెడ్డికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదండి అంటే, రోడ్డు బాగా పోయి చేసి వచ్చి అవతల ఆడ సప్టా ఉంది, ఆ సప్టా పైప్ ఏమో సప్టా గట్టి పైప్ వేసారా, అక్కడ నీళ్లు పోకి వెనక అంతా మున్సిపాలిటీ వచ్చి ఒక రోజు 2 రోజులు బాగు చేసి పోయాడంట.
వాడు సరిగ్గా చేయలా. అసలు ఆ కంపు కొడుతుంది. ఇదేంది చిత్రం అసలు. మున్సిపాలిటీ కూడా చేసుకోలేకపోతే ఎట్లా? మీరు అందరూ మూసుకొని నీళ్ళలో కూర్చోండి. మెయింటైన్ చేత కాకపోతే ఎమ్మెల్యే పడుకోమని మీరు పడుకోండి పెట్టే వాళ్ళ. కర్నూలులో స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడిని ఆదోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను పట్టించుకోవటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి డౌన్ దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. మంత్రి సవిత సమక్షంలోనే బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు ఘర్షణ పడ్డారు. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఘటన జరిగింది. వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వెళ్లగా ఆయన వేదికపై ఉండకూడదంటూ బీటెక్ వర్గీయులు గొడవకు దిగారు. రామ్ గోపాల్ రెడ్డి వెంటనే కిందకు దిగిపోవాలని నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో క్రాప్ హాలిడేని ప్రకటించారు. జూన్ నెలాఖరు వరకు చెరువుల్లో ఉన్న కల్చర్ను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం కేజీ రొయ్యలను 250 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ధరలు తగ్గిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఎగుమతులు నిలిపివేస్తామని తెలిపారు. ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతులు. విశాఖలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో వాటర్ వరల్డ్ స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి చెందాడు. మృతుడు రిషిగా గుర్తించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు వైద్యులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు. రంగారెడ్డి జిల్లా తుండుపల్లి టోల్ ప్లాజా వద్ద ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు. విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. డబ్బులు కట్టాలని అడిగినందుకే సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించాడు ప్రబుద్ధుడు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. నన్నే డబ్బులు కట్టమంటావా అంటూ నానా దుర్భాషలాడాడు. దీంతో టోల్ గేట్ వద్ద ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తోటి ప్రయాణికులు జరిగిన ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేషనల్ అప్డేట్ చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లులు ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలంటూ సంచలన తీర్పు వెలువరించింది ధర్మాసనం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ లో పెట్టడాన్ని సవాలు చేస్తూ స్టాలిన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జేబీ పర్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఈ తీర్పును చరిత్రాత్మకంగా అభివర్ణించారు. గుడ్ న్యూస్ అంటూ సుప్రీంకోర్టు తీర్పుపై శాసనసభలో ప్రకటన చేశారు స్టాలిన్. ఇది తమిళనాడుకే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు భారీ విజయం అని తెలిపారు. రాష్ట్రాల స్వయం పాలన, సమాఖ్య స్ఫూర్తి కోసం డీఎంకే పోరాటం కొనసాగుతుందన్నారు. తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ జేబీ. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజ్భవన్ రిజర్వ్ లో పెట్టడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిందని, ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. కేరళ పాత గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ఆర్ఎన్ రవి తరహాలో వ్యవహరించేవారని గుర్తు చేశారు బేబీ. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరుసగా 2వ రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్షాల ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని ప్రతిపక్ష పీడీపీ, అవామీ ఇతిహాద్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 20 మంది ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకు వెళ్లి నిరసన చేపట్టడంతో పాటు వక్ఫ్ చట్టం ప్రతులను చించివేశారు. దీంతో పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పరాను మార్షల్స్ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ప్రధానమంత్రి ముద్రా యోజన లబ్ధిదారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో
సరదా వ్యాఖ్యలు చేశారు పీఎం నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో మాట్లాడుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక లబ్ధిదారు తన వ్యాపార విజయగాథను వివరించారు. ఈ సమయంలో తన ఆదాయం గురించి చెప్పేందుకు వెనుకంజ వేశారు. దీంతో స్పందించిన మోదీ, ఏం భయపడకండి, ఇక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులెవరూ రారులే అని వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. అదనపు పోస్టులు కల్పించేందుకు దిదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. వెస్ట్ బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఏ తప్పు చేయని టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. 2016 టీచర్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 25,000 నియామకాలను కోల్కతా హైకోర్టు రద్దు చేయగా ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి లేఖ రాసిన రాహుల్, గతంలో ఒక టీచర్ అయిన మీరు సమస్యను పరిష్కరించాలని కోరారు. అమెరికా చైనాల మధ్య టారిఫ్లో వార్ కొనసాగుతోంది. ట్రంప్ విధించిన డెడ్ లైన్ పై చైనా ఘాటుగా స్పందించింది. 34% ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ హుకుం జారీ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామెట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడింది. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకుంటుందని అమెరికాలో ఆ దేశ రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యూ వెల్లడించారు. ట్రంప్ టారిఫ్ దెబ్బతో కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల నుంచి కోలుకున్నాయి. సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో మార్కెట్లు రాణించాయి. 1089 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 74,227 వద్ద ముగిసింది. నిఫ్టీ 374 పాయింట్లు లాభపడి 22,535 వద్ద స్థిరపడింది. గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. వరుసగా 4వ రోజు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా 650 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 తగ్గడంతో 89,730 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 600 తగ్గి 82,250కి చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. శ్రీలంక వేదికగా ఈ నెల చివరి నుంచి జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ మహిళా జట్టును ప్రకటించింది బీసీసీఐ. జనవరిలో ఐర్లాండ్తో జరిగిన సిరీస్కు బ్రేక్ ఇచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టులోకి చేరింది. ఇక స్టార్ బ్యాటర్ స్మృతి మంధన జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ ట్రై సిరీస్ కు మొత్తం 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.